హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీడీ క్రియేషన్స్ ఇన్ తెలుగు. ఈరోజు ఎంతో టేస్ట్ అయినా హెల్దీ అయిన బొబ్బర్ల గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వీటిని అలసంద గారెలను కూడా అంటారు. వీటి తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్ వరకు బొబ్బర్ని యాడ్ చేసుకోండి. బొబ్బర్ని 6 గంటల ముందే నానబెట్టుకొని 6 గంటలు అయిన తర్వాత వాటిని 2-3 సార్లు బాగా వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేయడం వల్ల బొబ్బర్లో ఉండే మట్టి అవి పోతాయి. అలానే ఇలా వాటర్ లేకుండా సపరేట్గా ఒక గిన్నెలోకి తీసుకోండి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వాటర్ లేకుండా బొబ్బల్ని యాడ్ చేసుకోండి. అలానే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటూ వాటర్ వేయకుండానే ఫ్లైన్గా గ్రైండ్ చేసుకోండి. అలానే కచ్చాపచ్చాగా ఉన్నా పర్వాలేదు. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అలానే అందులో 3 ఉల్లిపాయలని సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి. అలానే చిన్న అల్లం ముక్కను కూడా సన్నగా తరిగి యాడ్ చేసుకోండి. అలానే ఒక 4-5 పచ్చిమిరపకాయలను కూడా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి. అలానే కొద్దిగా కొత్తిమీర, కరివేపాకును కూడా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి. పచ్చిమిరపకాయలు మీకు కారం సరిపోతే ఇంకో 2 పచ్చిమిరపకాయల వరకు యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మీకు కొంచెం పలచగా అయ్యింది అనిపిస్తే కొద్దిగా బియ్యం పిండిని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక బటర్ పేపర్ని తీసుకొని కొద్దిగా వాటిని యాడ్ చేస్తూ చిన్న చిన్న ముద్దలుగా ఇలా పల్చగా ఒత్తుకోవాలి. స్టవ్ వెలిగించి స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపోయేలా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా పల్చగా ఒత్తుకున్న బొబ్బర్లని ఇలా యాడ్ చేసుకోవాలి. నెమ్మదిగా యాడ్ చేసుకోండి, లేదా ఆయిల్ పైకి తుల్లిపోతుంది. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కడాయి మొత్తం మీకు ఎన్ని సరిపోతాయో అన్నీ యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే తొందరగా నల్లబడిపోతాయి, మధ్యలో ఉడకకుండా ఉండిపోతాయి. అలానే సిమ్లో పెట్టుకుంటే ఆయిల్ మొత్తం తీసేసుకుంటాయి. అందుకనే మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని నెమ్మదిగా రెండో వైపు టర్న్ చేస్తూ 2 వైపులా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక స్టైనర్తో ఆయిల్ నుంచి ఇలా బయటకు తీసేసుకోవాలి. ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే ఇలా కాసేపు కడాయి పైన పెట్టుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే తీసేసుకుంటుంది. ఇలా తీసేసుకున్న తర్వాత మిగతా ముద్దను కూడా ఇలా చాలా పల్చగా ఒత్తుకొని నెమ్మదిగా కడాయిలో యాడ్ చేసుకుంటూ 2 వైపులా నెమ్మదిగా టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత బటర్ పేపర్ వేసిన ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే బటర్ పేపర్ తీసేసుకుంటుంది. అంతేనండి, ఎంతో టేస్ట్ అయినా హెల్దీ అయినా బొబ్బర్ల గారెలు రెడీ అయిపోయాయి. ఇవి చాలా హెల్దీ అండి, అలానే చాలా క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటాయి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ.